కీర్తన చౌబా. వెల్కమ్ టు కీర్తన టేల్స్. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను కాంటెంట్ రిలేటెడ్ టు ట్రావెల్, ఫ్లూట్, డైలీ వ్లాగ్స్ లాంటివి చేస్తుంటాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. బేసికలీ ఐఎమ్ ఏ సోలో ట్రావెలర్. ఇప్పటివరకు ఒక 4 ట్రావెల్స్ ఏమి వెళ్ళాను. అందులో 2 నా సొంతంగా నా ఓన్ ప్లానింగ్తో వెళ్ళాను, అండ్ మిగతా 2 ఏమో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళాను. సో దిస్ ఇస్ మై 5th సోలో ట్రావెల్. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అవన్నీ ఫ్యూచర్ వ్లాగ్స్లో చెప్తాను. సరే హింట్ ఇస్తాను, ఏం టెన్షన్ పడకండి. సో నార్త్ ట్రిప్ వేస్తున్నాను. సో ఈరోజు నైట్ 11:25కి ట్రైన్ ఉంది ఢిల్లీకి. 2 days ఢిల్లీలో స్టే చేస్తాను. దెన్ ఐ విల్ గో టు ద కాశ్మీర్. దెన్ ఐ విల్ కంటిన్యూ జైపూర్, దెన్ టు హైదరాబాద్. అదనమాట బేసికల్గా ప్లాన్. మొత్తం ప్లానింగ్ గీలే, జస్ట్ రఫ్గా అనుకుని వెళ్తున్నా. సో దిస్ ఇస్ డే 0. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది నా బ్యాగ్. ఎక్కడికంటే అక్కడికి వస్తాను నాతో పాటు. నా బుజ్జి బ్యాగ్, నాకు చాలా ఇష్టం ఇదంటే. సో ప్యాకింగ్ మొత్తం డన్ అయిపోయింది. రఫ్గా చేసుకున్నా ప్యాకింగ్. ఏమేమి అవసరమో బేసిక్ స్టఫ్ మాత్రమే ప్యాక్ చేసుకున్నా. టైం 8:15 అవుతుంది, కనిపిస్తుందా? 8:15 అవుతుంది. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయ్యి 11:25కి సికింద్రాబాద్లో ట్రైన్ ఉంది. అక్కడ నుండి ఢిల్లీ వరకు వెళ్తుంది అనమాట, నిజాముద్దీన్ స్టేషన్ వరకు. సో ఇప్పుడు మా ఇంటి నుండి సికింద్రాబాద్ స్టేషన్కి 2 hours జర్నీ పడుతుంది. ఆ 2 hours ట్రావెల్ చేసి వెళ్ళాలి నేను. సో మొత్తం అంతా డన్ అయింది. ఇప్పుడు ఇంటికి మొత్తం బై చెప్పేసి మమ్మీ డాడీకి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అట్లా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుండి బస్ ఎక్కి దాని 11:25 కల్లా నేను ట్రైన్ బోర్డ్ చేయాలి. కన్ఫర్మ్ అయిపోయింది టికెట్. సో యా, స్టే ట్యూన్. బై బై. సో యా, 10:38 కల్లా రీచ్ అయినా అనమాట మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. నేను జనాలు చూసారా ఎంతోమంది వచ్చిండ్రు. అసలు లాంగ్ వీకెండ్ ఉండేసరికల్లా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గట్టి ట్రిప్ వేసిండ్రు అందరు. ఎవరు చూసినా ఫ్యామిలీయో లేకుంటే ఫ్రెండ్స్తో వచ్చిండ్రు అందరు. మనమే సింగిల్ సోలోగా వెళ్ళినాం. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి 80 rupees పెట్టి ఎగ్ బిర్యానీ తీసుకున్నా. అడగకండి, బక్వాజ్ ఉంది. ఇక మన ట్రైన్ వచ్చేసిందమ్మా. అసలు స్టేషన్లో ఇంత ప్లేస్ ఖాళీ లేదు తెలుసా కూర్చోవడానికి. ఫ్లోర్ కూడా మొత్తం ఫిల్ చేశారు జనాలు. అసలు ఎక్కడ ప్లేస్ లేదు స్టేషన్లో. ఇంకా నించొని కాలు ఫుల్ గుంజిండే. 11:25కి ట్రైన్ అయితే 11:46 వచ్చింది. అట్లుంటుంది మన ఇండియన్ రైల్వేస్ తోటి. ఇక అలా ఇలా చేసి ట్రైన్ ఎక్కేసిన. నైట్ జర్నీ, విండో సీట్, చందమామని చూస్తాం. అలా తెలుగు సాంగ్స్ వింటూ నిద్రపోతుండే సుకూన్ అంతే. మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళు ఇంకా స్టేట్ దాటేసినాం. ఎక్కడ ఉన్నానో తెలియదు. నా ముఖం చూసిన అసలు ఎంత నిద్ర మొహం ఉంది. అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకున్నా. పాటలు ఆఫ్ చేసినాలేండి మధ్యలో రాత్రి మెయిల్కి వచ్చినప్పుడు. ఇక లేచి బ్రష్ చేసుకున్న. మ్యాండేటరీ థింగ్ మార్నింగ్ లేవగానే. పెద్ద టాస్క్ తెలుసా ట్రైన్లో బ్రష్ చేయడం. టోటల్ 26 hours జర్నీ, ఇంకా 14 hours బ్యాలెన్స్ ఉంది. ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కానీ ట్రైన్లో వెళ్తేనే కొంచెం జర్నీ చేసిన ఫీల్ ఉంటుందని చెప్పేసి ట్రైన్ బుక్ చేసుకున్నాం. బేసిక్గా నేను జనరల్లోనే వెళ్తాను ఎక్కువ శాతం. అయితే ఏసీ మనకంత పడదనమాట. ఏసీలో వెళ్తే ఏదో కట్టేసినట్టు అనిపిస్తుంది. జనరల్ అయితే కొంచెం విండోస్, ఓపెన్ విండోస్ ఉంటాయి కదా, అందుకే కొంచెం ఇష్టం అనమాట. ఇంకా 14 hours ఎట్లుంటుందేమో. అదేదో స్టేట్ నాకు గుర్తు లేదబ్బా, మహారాష్ట్ర దగ్గరలో అనుకుంటా. ఎగ్ బిర్యానీ ఇచ్చిండు, సూపర్ ఉండే. టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకా నేను డూ ఎపిక్ షిట్ అని చెప్పేసి ఒక బుక్ తీసుకొని వెళ్ళిన. ఆ బుక్ చదవడం స్టార్ట్ పెట్టిన. ఎందుకు నాకు ఆ బుక్ బాగా నచ్చింది, క్వాలిటీ టైం అనిపించింది చదివిన తర్వాత. సో అలా కొంచెం సేపు బుక్ చదివి, పాటలిని, మీమ్స్ చూసి, వీడియోస్ చూసి, అన్నీ చూసేసి అప్పుడప్పుడు అలా ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళి అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ప్లేస్కి వచ్చేసరికల్లా టైం అయిపోయింది. అరౌండ్ ఇక 12:42కి అలా నిద్రపోయా. ఇట్లా డే 0 అండ్ డే 1 అలా గడిచింది. నేను ఎలా ఢిల్లీకి రీచ్ అయ్యా, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసా, అవన్నీ నా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంటాయి. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.